అయోధ్యలో చారిత్రాత్మక వేడుకల నేపథ్యంలో ప్రధాని మోదీ దేశానికి కీలక సందేశమిచ్చారు. ఈ రోజు సంపూర్ణ విశ్వం రామాయణమైందని, కోట్లాది రామభక్తుల సంకల్పం నేటితో సాఫల్యం సాధించిందని పేర్కొన్నారు. సంవత్సరాలుగా ప్రజలు కలగన్న ఈ మహోత్సవం మరో 500 ఏళ్ల పాటు కొనసాగే ఆధ్యాత్మిక వైభవానికి నాంది పలుకుతుందన్నారు. రామమందిర నిర్మాణం కేవలం ధార్మిక కార్యక్రమం మాత్రమే కాదని, ఇది భారతీయ సంస్కృతి పునర్వికాసానికి ప్రతీక అని ప్రధాని స్పష్టం చేశారు. भगवान श्री राम के गर्भगृह की अनंत ऊर्जा, श्री राम परिवार का दिव्य प्रताप। శ్రీకాకుళం జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం సమావేశంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరు కావడంతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఆత్మీయ సమాలోచన పేరుతో జరిగిన ఈ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాల్గొనడమే కాదు, రెడ్డి వెల్ఫేర్ భవన్ నిర్మాణానికి 2.5 కోట్ల రూపాయల విరాళంగా ఇస్తానని ప్రకటించడంతో హాల్లో నినాదాలు మారుమోగాయి. ఈ సందర్భంగా తన రాజకీయ భవిష్యత్తుపై కూడా కీలక సంకేతాలిచ్చారు. ప్రస్తుతం తాను ఏ పార్టీలో లేనని, పరిస్థితులు ఎలా ఉన్నా అవసరమైతే మళ్లీ క్రియాశీలకంగా రాజకీయాల్లోకి వస్తానని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నానని, చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని, పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని ఒక్కటైతే మాత్రం చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు నాకు అయ్యప్ప దీక్షలో ఉన్న హిందూ పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. హిందూ పోలీస్ సిబ్బందిపై మాత్రమే కఠిన నియమాలు అమలు చేస్తూ మాల వేసుకోవాలంటే తప్పనిసరిగా సెలవు పెట్టుకోవాలని నిబంధనలు పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ రూల్స్ కేవలం హిందువులకే వర్తిస్తాయా అని ప్రశ్నించిన రాజాసింగ్ ఇదే సమయంలో ముస్లిం పోలీసులకు మరింత స్వేచ్ఛ ఇస్తున్నారని ఆరోపించారు. నవంబర్ జనవరిలోనే ఇట్లాంటి ఆదేశాలు జారీ అవుతుంది. చాలా మంచిదే, ఒక రూల్ ఫాలో చేస్తే చాలా మంచిదే కదా. కానీ ఈ రూలు హిందువులకే పరిమితి అవుతుందా? నేను పోలీస్ అధికారులకి అడుగుతున్నా, మా రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, హిందువులకేనా ఈ రూలు? ముస్లింలకి ఇట్లాంటి రూలు ఉండవా? రంజాన్ సమయంలో చాలా మంది ఇన్స్పెక్టర్ గాని, ఏసీపీ గాని, కానిస్టేబుల్ గాని, ఎస్ఐలు గాని చాలా మంది రోజులు పెట్టుకుంటారు. మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ తనపై ప్రాణహాని ఉందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. మాగంటి గోపీనాథ్ అనుచరులు తనను చంపేయాలని బెదిరిస్తున్నారని, ఇటీవల తన ఇంటికి వచ్చిన లేఖలో కూడా స్పష్టంగా హత్య హెచ్చరికలు ఉన్నాయని వెల్లడించారు. ఆ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారన్నారు. తనను లక్ష్యంగా చేసుకుని కుట్ర జరుగుతోందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఫసీయుద్దీన్ డిమాండ్ చేశారు. తాను తన కుటుంబ సురక్షితంగా ఉండేందుకు పోలీసులు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని కోరారు. మొన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత మా దగ్గర కొంతమంది నాయకులు కొంతమంది కుట్ర కుతంత్రాలు చేసినప్పటికీ అద్భుతమైన మెజార్టీ రావడం జరిగింది. ప్రతిపక్ష పార్టీ అయినట్టు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గారు ప్రతిసారి ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు సినిమా పైరసీకై అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవిని పోలీసులు 5 రోజుల కస్టడీలోకి తీసుకోవడం సంచలనం రేపుతోంది. సినిమాలను భారీగా లీక్ చేసి పరిశ్రమకు నష్టం కలిగించడం మాత్రమే కాకుండా పోలీసులకే సవాల్ విసిరిన రవిని విచారణలో క్లూల కోసం అధికారులు పలు కోణాల్లో ప్రశ్నించారు. వెబ్సైట్ నిర్వహణ ఎలా జరుగుతుందో, కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుందో, దేశం బయటున్న సర్వర్లతో సంబంధాలు ఎలా కొనసాగుతున్నాయో పోలీసులు వివరాలు సేకరించారు. పైరసీ నెట్వర్క్ లో ఇంకా ఎవరెవరున్నారో తెలుసుకునే ప్రయత్నంలో దర్యాప్తు బృందాలు కీలక ఆధారాలను ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రామగుండం నియోజకవర్గంలో రాక్షస పాలన నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తీవ్రంగా విమర్శించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా దారి, మైసమ్మ, పోచమ్మ ఆలయాలు కార్పొరేషన్ అధికారులు తొలగించారని, ఈ చర్యలకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆలయాల తొలగింపుకు వ్యతిరేకంగా నిర్వహించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడిలో చందర్ పార్టీ కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. కార్మిక క్షేత్రంలో 46 ఆలయాల కూల్చివేత రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాలతోనే జరిగిందని ఆయన ఆరోపించారు.